ఏకబిల్వం లాగా శ్రేష్టమైంది, కానీ కొంచెం దొరకదు. దాన్ని రసవాదంలో వాడతారన్నట్టు ప్రసిద్ధి. అది వేరే చేస్తాం, అది ఎక్కువ పనిచేస్తుంది. కానీ ఇది ఔషధ గుణాలకు 4 సరిపోతుంది, ఇది వాడుకోవచ్చు. దీన్ని పచ్చడి చేసుకొని తినడం ఏముంది, ఎంత సింపుల్ ఇది. ఇట్లాంటి అమృతాలు పట్టెట్టుకొని పెయిన్ కిల్లర్లు వాడి యాంటీబయాటిక్స్ వాడి కిడ్నీలు పోగొట్టుకొని మానవజాతికి చాలా రిజల్ట్ ఉంటుంది సార్. మేము ప్రాక్టికల్గా చూసినాం. మేము 10 మందిలో 5 కన్నా దగ్గర సరిపోతే 5 బాగుపడ్డట్టే కదా, తిరిగేలేదు. అందుకనే ఇట్లాంటి మొక్కల్ని మనం ఎంకరేజ్ చేయాలి. తెలుస్తే లేదు అందరికీ, అసలు మొక్కలే వేప చెట్టు కూడా తెలియని పరిస్థితి వస్తుంది పిల్లలకు. చెట్లను గుర్తుపడతలేరు సార్. ఇక రాను రాను ఏమైతే మన తరం పోతే పిల్లలకు గరికె చెట్టు వేప చెట్టు ఏమంటారు డాడీ అంటే వేపకు తేడా తెలియక మొన్న ఆ కరివేపాకు తేరా అంటే వేపాకు తెచ్చేసిన్నాడు. చేదైంది ఏంటంటే ఇది పరిస్థితి. ఇది అంటే కరివేపాకు ఈయన ఉంది మీకు. ఇంకా మీరు ఇక్కడ పెట్టని చెట్టు మీ దగ్గర కొట్టింది నల్లాలం అంటాము, గడ్డి చేమంతి అంటాము. ఎంత ఇది ఒక డెటాలు, అయోడినో, ఎన్ని పేర్లు ఉన్నాయో దీనికి. ఇది వెంట్రుకలకు అద్భుతంగా పనిచేస్తుంది. బృంగరాజాన్ని ఇది కలుపుకొని నెత్తికి పెడితే హెయిర్ డై అవసరం లేదు. ఇది ఫైల్స్కు ఇప్పుడు చాలా మంది వాడేది. ఫైల్స్కు అర్చమలలో ఉన్న ఫిస్టుల ఫిజరీస్ ఉన్న దీన్ని దంచి చిన్న ముద్ద చేసి ఇస్తున్నారు. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. పలకాకు అంటారు, పలకాకు చిన్నప్పుడు పలకలు కట్టుకునేది కదా. చిన్నప్పుడు గాయాలు అయితే ఇట్లా పొలాలలో, గాయాలు అయితే పొలాలు, ఇది గడ్డి చేమంతి, నల్లాలం అంటాము, గడ్డి చేమంతి అంటాము పుస్తకంలో. మీరేమంటారు? గదరలం, అదే నల్లాలం అంటాము, గదరలము, గడ్డి చేమంతి. కరీంనగర్ నల్లాలం అంటారు దీన్ని, వేరే మళ్ళీ ఇది అలా అంటారు. దెబ్బ తాకిందంటే వెంటనే ఎంత అద్భుతం. మరి ఇది రాను రాను ఇది కూడా అంతరించిపోతుంది. దీన్ని కాపాడుకోవాలి. అయినా కూడా దాని మీద రసం పిండితే పోయేది. దీన్ని ఇంకా పశు వైద్య చింతమణిలో దీని ముద్ద పశు వైద్య చింతామణి వెటర్నరీ సైన్స్ బుక్. మూలవ్యాధికి పనిచేస్తుంది. మూలవ్యాధికి దీని ఇంత ఆకులు దంచి ముద్ద చేసి పొద్దున్నే పరిగడుపుని ఒక వారం రోజులు తిన్నట్లయితే చిన్న చిన్న స్థాయిలో ఉన్న మొలకలు అయితే ఊడిపోతాయి. మూలవ్యాధి పోతాయి, మోషన్ అవుతాయి, మోషన్ ఫ్రీ అవుతాయి. చాలా బాగుంటాయి. మూలవ్యాధికి ఇది మంచి మెడిసిన్. ఇది మీకు ఇంకా రణపాల ఉంటుంది. ఈ రణపాల గురించి పత్ర బీజం అని కూడా అంటారు. ఎందుకంటారంటే ఈ ఆకు ఒక్కటి పెడితే ఆకు అంచుకు ఒక 100 చెట్లు వస్తాయి. ప్రతి అద్భుతం సార్. ఇది చెట్టు పడేస్తే చాలు, ఎంత దేవుడు. మొత్తం ఒక్క మొక్క కాదు, మొత్తం ఒంటి నిండా మొక్కలు అవుతాయి. ఇక ఇది బాగా ఇప్పుడు ఫేమస్ దేనికి అయిందంటే కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. మరి పెద్దగా గట్టిగా అయితే కొంచెం టైం పడుతుంది. చిన్న చిన్న రాళ్ళు అయితే ఈ ఆకులు దంచి రసం చేసుకొని తాగిన, పచ్చాకులు ఇంకా పెద్ద అవుతాయి, దొడ్డు ఉంటాయి, మందం ఉంటాయి, రసం వెళ్తుంది. వేసుకొని తీసిన స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ పోతుంది. ఇది ఆక్సిజన్ బాగా విడుదల చేస్తుంట. మంచి ప్యూరిఫైడ్, కొంచెం నీడలో కూడా పెరుగుతుంది, ఎండిపోదు, పడేసిన పెరుగుతుంది, కలబందలాగా ఎంత ఈజీగా ఉంటుంది. ఇది కూడా ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఏదో పిచ్చి మొక్కలు రోడ్ల పంట పెడుతున్నారు, దానికి బాగా ఇట్లాంటి చెట్లు నాటితే నిజంగా ఎంత మంచిది ఉంటుంది. ఇప్పుడు మనం బాగా పెద్దగా అయినాక, ప్రాబ్లం అయినాక హాస్పిటల్కి ఎట్లానో, చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటివి వాడితే ఇవన్నీ పనిచేస్తాయి. సీరియస్ అయ్యి 4th స్టేజ్ నుండి ఆపరేషన్ చేసే టైంలో ఉన్నప్పుడు ఇది కూడా పనిచేస్తుంది. సంవత్సరం వాడాలి, కానీ సంవత్సరం అవుతాడు. ఇంత దుడ్డు రాయి ఒకటిసారి యూరిన్లోకి వెళ్ళి రాలేదు కదా, కొంచెం కొంచెం పొరలు ఊడాలి, వాడు ఆగడు అప్పటి వరకు. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈజీగా పడిపోతుంది, బాగుంటుంది. ఇది స్టోన్స్కు యూరినరీ బర్నింగ్, ఇది మనము ప్రొస్టేట్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, వాళ్ళకు కూడా పనిచేస్తుంది. యూరిన్ సాఫ్ చేస్తుంది, క్లియర్గా సాఫ్ చేస్తుంది. మినిమం 21 days వాడాలి. ఆకు దొడ్డు ఉంటే ఒకటే తినాలి, దొడ్డు ఉంటే ఒకటే తినాలి. ఇది ఆ డోసు తెలుస్తలేదు, డోసు కన్నా అంటే 30 గ్రాముల బరువు ఉండాలి. 30 గ్రాముల బరువు ఉండాలి. ఇంకా దొడ్డు ఉంటుంది. ఇది చాలా చిన్నది, చాలా లా ఉంటుంది. ఒక ఆకు పెద్ద ఒక ఆకు సరిపోతుంది. ఇట్లాంటి చెట్లు ఉన్నట్టయితే మనకు యూరినరీ బాగా వేడైనా కానీ ఇది కొంచెము ధనియాల కషాయం ఉంటాయి, ధనియాల కషాయంలో దీని రసం కలుపుకొని తాగాలి. సూపర్గా ఉంటుంది, మొత్తం క్లీన్.